సో ఇది వచ్చేసి లండన్ హీత్రో ఎయిర్పోర్ట్ అనమాట. సో ఇందులో చూడండి ఎంత స్పేషియస్గా ఉంటుందో. సో ఒక్కొక్క ఎయిర్లైన్స్కి ఒక 10-15 డెస్క్స్ అయితే పెట్టారనమాట, ఎక్కడ క్లాష్ అవ్వకుండా. ఒకవేళ క్రౌడ్ ఎక్కువైనా కూడా నేను చాలా స్పేషియస్గా ఉంది. అండ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూడడానికి మాత్రం ఏదో లోకల్ ఎయిర్పోర్ట్ లాగా ఉంటుందన్నమాట. అంటే ఆ స్టాండర్డ్స్ అలా మెయింటైన్ చేయాలి, మనకు అబుదాబీలో ఉన్నట్టు అయితే ఉండదు. ఇక్కడ సైన్ బోర్డ్ చూడండి, చెక్ ఇన్ జోన్స్, చెక్ ఇన్ జోన్ హెచ్, షార్ట్ స్టే పార్కింగ్, ట్రైన్స్, ఎలిజిబిలిటీ టర్మినల్ 2, 3, 5 అని ఇండికేషన్స్ మనకి ఇచ్చారనమాట. ఎక్కడికక్కడ కొద్దిగా ఈజీ అవ్వడానికి. మనకి లండన్ ట్యూబ్స్ ప్లాట్ఫామ్స్లో స్టేషన్స్ ఇంత డీటెయిల్గా అయితే ఉండదు, పిక్చర్ వచ్చేస్తుంది అసలు మనం చూసామంటే. అలాగే ఇక్కడ మనకి రోబో క్లీనింగ్ మిషన్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి డీటెయిల్స్ ఇస్తారనమాట, ఏ ఫ్లైట్ ఏ స్టేషన్కి వెళ్ళాలి, ఎంతసేపట్లో వెళ్తుంది ఏంటి అని చెప్పి మనకి ప్రతిదీ కూడా డీటెయిల్గా ఉంది ఇందులో. ప్రతి ఒక్క ఎయిర్లైన్ ప్రతి ఒక్క కంట్రీకి ఎంతసేపట్లో వస్తుంది, ఏ గేట్లోకి వెళ్ళాలి, ఎంతసేపట్లో కౌంటర్ అనేది ఓపెన్ అవుతుంది అనేది కూడా క్లియర్గా ఉందన్నమాట ఇక్కడ. అండ్ లెఫ్ట్ సైడ్ చూడండి, యువర్ బోర్డింగ్ పాస్ అని చెప్పి డ్రాప్ ఆఫ్ యువర్ లగేజ్ అని. రైట్ సైడ్ మనకి ఇండికేషన్స్ అనమాట, వైల్ వి అప్గ్రేడ్ యువర్ సెక్యూరిటీ చెక్స్ అని చెప్పి. అండ్ ఇక్కడ కూడా E62 సంబంధించిన ఫ్లైట్ బోర్డింగ్ రైట్ సైడ్ ఈ కౌంటర్లో ఉండండి, ఇటువైపు వెళ్ళండి అని. అలాగే లెఫ్ట్ సైడ్ కూడా మనకి ఎయిర్పోర్ట్లో వేస్టేజ్ గురించి పేపర్ అండ్ కప్బోర్డ్ సంబంధించింది కానీ, కాఫీ కప్స్ ఇందులో వేయాలి, అలాగే ప్లాస్టిక్ బాటిల్స్, గ్లాస్ బాటిల్స్ ఇందులో. అలాగే ట్రాలీస్ కూడా ఇక్కడ లెఫ్ట్ సైడ్ లోపల ప్లేస్ అయి ఉంటుంది. మన మెయిన్ టర్మినల్కి డిపార్చర్స్కి వెళ్ళగానే ఈ ఏరియా కనపడుతుంది. లెఫ్ట్ సైడ్ మీకు అన్నీ కనపడతాయి అనమాట. 100 దాకా ఉంటుంది. ప్రతి ట్రాలీ తీసుకొని వాడుకొని మనం పెట్టుకోవచ్చు అనమాట. అలాగే రైట్ సైడ్ వాష్రూమ్స్, ఎగ్జిట్, అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మొత్తం డిపార్చర్స్కి బోర్డింగ్ పాస్ తీసుకొని అలా లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోవడం అనమాట. మొత్తం చాలా బాగుంది కదా, లగ్జరీగా. ఎంతైనా మనకి లండనే, ఇండియానే ఉంటుంది. బట్ ఈ మధ్య ఇండియా ఎయిర్పోర్ట్స్గా చాలా ఇంటర్నేషనలైజ్ అవుతుంది. సో ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఏంటంటే రోబో డస్ట్బిన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ డస్ట్బిన్ ఫిల్ అవ్వగానే ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళకి ఇస్తుందంట. సో వాళ్ళు వచ్చి తీసేస్తూ ఉంటారంట. సో అంత పర్సన్ అడిగాను అనమాట, సో ఎట్లా చేస్తున్నాడు. సో మిషన్ ఉన్న పైప్ని ఇందులోకి ఇన్సర్ట్ చేసి ఆ డస్ట్ అంతా లాగేస్తుంది. ఇంకా మనం చేయి పెట్టాకల డస్ట్ అంతా లాగేస్తుంది. TV is going to be first. How are you? 21 seat, please, sir. Thank you. Hello, masuk tak easy apa? Tak tahu pun. Sebab dia yang kat depan. సో ఇక్కడ హెడ్ ఫోన్స్ అయితే ఇచ్చారు వీళ్ళు, కాంప్లిమెంటరీ మనకి ఇస్తారు కదా. సో ఒక పిల్లో, హెడ్ ఫోన్స్, అండ్ ఇంకొకటి మనకి సైడ్ టచ్ ప్యానెల్ ఇచ్చారు.
సో టీవీ చూసుకోవడానికి. అండ్ మెయిన్ స్క్రీన్ వచ్చేసి కింద ఉంటుంది దీనికి. సో ఆ తర్వాత తీసారనమాట. అండ్ బటన్ వచ్చేసి క్వశ్చన్కి అనమాట, బ్యాక్ సైడ్ పుష్ అవ్వడానికి బ్యాక్. సో ఎయిర్ బస్ సేఫ్టీ కిట్ అనమాట. సో ప్రతి ఫ్లైట్లో ఉంటుంది కాబట్టి వీళ్ళది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఒప్పుకున్న ఎమర్జెన్సీగా ఏమైనా అవుతా అనుకోని సంఘటనలు జరిగితే కనుక మనం ఎట్లా తప్పించుకోవాలి, ఏది ఎక్కడ ఉంటుందో, ఆక్సిజన్ కానీ లైఫ్ జాకెట్ కానీ, ఎమర్జెన్సీ ఎయిర్ హోస్టెస్ క్యాబిన్ క్రూ ఎలా రెస్పాండ్ అవుతారు, ఎట్లా ఎస్కేప్ అవ్వచ్చు ఈజీగా వాళ్ళు రెస్పాండ్ అయ్యేలోపు అని చెప్పి అన్నీ ఉంటాయి. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ కోసం అని చెప్పి ఆక్సిజన్ అన్నీ మనకి క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు ఇక్కడ. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కూడా మనకి డిఫరెంట్గా లైఫ్ జాకెట్ ఎక్కడ ఉంటుంది, ప్లేన్కి ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి, మొత్తం 16 ఎగ్జిట్స్ ఉంటాయి అనమాట. 8 ఎగ్జిట్స్ ఉంటాయి. అలాగే లైఫ్ జాకెట్స్ ఎక్కడ ఉంటాయి అండ్ ఎలా యూస్ చేయాలి, ఏ బటన్ నొక్కితే ఎలా అవుతుంది, ఆటోమేటిక్గా ఆక్సిజన్ అనేది డ్రాప్ అవుతుంది ఎమర్జెన్సీ టైంలో అక్కడ పైలట్ ప్రెస్ చేయగానే కాక్పిట్లో. సో వాటి గురించి ఉంటాయి అన్నమాట. అలాగే కింద లైఫ్ జాకెట్ అనేది మనకి ఫ్రంట్ ఉంటుంది, ఎట్లా వేసుకోవాలి ఏంటన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుందన్నమాట. అట్లా కాంప్లిమెంటరీగా మనకి ఎతిహాడ్ వాళ్ళు బుక్ అయితే ఇస్తారు, మ్యాగజైన్. ఆ మ్యాగజైన్ మనం కూర్చొని చదువుకోవచ్చు. ఒక పేజ్ ఓపెన్ చేసి చదివినా నిద్ర వచ్చింది, మూసిన అనమాట. సో అట్లాగా మనకి నిద్ర వస్తుంది, అంటే ఇంట్రెస్ట్ ఉండాలి ఆ బుక్స్ చదవడానికి. సో అబుదాబీలో ఇచ్చారు, అబుదాబీ అనమాట. సో డైరెక్ట్గా అబుదాబీ ఎతిహాడ్ అనేది అబుదాబీ సంబంధించిన కంపెనీ కాబట్టి మనకి అందులో సంబంధించిన న్యూస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో దుబాయ్ వాళ్ళది ఎమిరేట్స్ అండ్ ఎతిహాడ్ అనేది యూఏఈ సంబంధించిన బ్రాండ్ అనమాట. సో మనకి లండన్ నుంచి అబుదాబీ 7 hours ఆఫ్ జర్నీ కాబట్టి ఆ టైంలో చదువుకోవడానికి. అండ్ ఇప్పటికీ పేజ్లో ఏమేమి ప్రొవైడ్ చేశారనేది కూడా మెన్షన్ చేశారు అనమాట. సో టైమ్ జోన్స్, ఫ్యూచర్స్ 52 పేజీలో 32లో ఉంది మ్యాప్ అనమాట.